కొమరం భీం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దహెగాం మండలం గెర్రె గ్రామంలో పరువు హత్య జరిగింది. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని 8 నెలల గర్భిణి అయిన కోడలిని గొడ్డలితో చంపాడు మామ. గతేడాది శేఖర్ రాణి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి శేఖర్ తండ్రి సత్తయ్యకు ఇష్టం లేదు. దీంతో తరచూ కోడలు రాణితో గొడవ పడుతూ ఉండేవారు. ఇటీవల కూడా గొడవలు మరింత ముదిరాయి. కోడలు రాణిపై కోపంతో రగిలిపోయిన మామ సత్తయ్య పుట్టింట్లో ఉన్న రాణిని కత్తితో నరికి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఈ ఘటనకు గల కారణాలేంటి? ఓకే సిల్లు, ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేస్తుందని చెప్పవచ్చు. దహగాం మండలం గొర్రె గ్రామంలో అయితే కులాంతర వివాహం చేసుకున్నాడనే మామ సత్తయ్య మనస్తాపానికి గురై కోడలు రాణిని అయితే దారుణంగా గొడ్డలతో నరికి చంపిన ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఇటు ఆ గ్రామంలో అయితే ఇటు కులాంతర వివాహాలు చేసుకున్న నెపంతోనే మామ కోడల్ని అయితే నరికి చంపాడు. దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఇటు మహిళా సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు. ఏదైతే ఈ కోడలు 8 నెలల గర్భిణి అయినా కూడా ఇంత కిరాతకంగా నరికి చంపినందుకు మామకు శిక్ష పడాలని అయితే అక్కడ ఉన్న మహిళా సంఘం నాయకులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కులాంతర వివాహాలు జరగకుండా అంటే ఇట్లాంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో చెప్పినా కూడా వినకుండా కులాంతర వివాహాలకు సపోర్ట్ చేస్తున్న నాయకులకు కూడా బుద్ధి చెప్పే విధంగా ఏదైతే మామూలు శిక్ష పడే విధంగా చూడాలని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి, అతనికి శిక్ష పడేటట్టు చూడాలని అయితే ఇక్కడ ఉన్న మహిళా సంఘ నాయకులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.